శుభవార్త. ఆగస్టు 15 మూడో విడత రుణమాఫీలు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ కాంగ్రెస్. నాకు అందిన వార్త సోషల్ ద్వారా మీకు అందించాలని. రైతులకు శుభవార్త. ఆగస్టు 15 మూడవ విడత రుణమాఫీలు. మన తెలంగాణ సర్కారు రైతులకు మూడో విడత రుణమాఫీలు అయితే విడుదల చేస్తుండ్రంట. అది చూద్దాం పట్టుండ్రి. ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా రైతులకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం అయితే రుణమాఫీ చేస్తుందంట. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల లోపు రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిండ్రు మన కాంగ్రెస్ సర్కారు. అదైతే అందరికీ తెలిసిందే. ఇచ్చిన హామీ ప్రకారం 3 విడతల్లో రుణమాఫీలు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే 2 దఫాలుగా రుణమాఫీ చేసింది. మొదట లక్షలోపు వరకు రుణమాఫీ చేయంగా రెండో విడతలో 1,50,000 వరకు రుణమాఫీలు చేసింది. ఇప్పుడు మూడో విడత రుణమాఫీలు అదే కసరత్తు చేస్తుందంట. మాట్లాడుకుంటారు. ఆగస్టు 15 లేదా 15న మూడో విడత రుణమాఫీలు చేస్తామన్నారు. అదే 15 ఆగస్టు మనకు వస్తుంది కదా. 15 ఆగస్టు రోజు జెండా అని చెప్పేసి ఆ రోజు జెండా వదనం మనకు స్వాతంత్రం వచ్చిన రోజున మాట్లాడుకోరు వీళ్ళందరూ కలిసి. అప్పుడైతే మంచిగా అందరికి గుర్తుంటుంది. అందరు తీసుకుంటే కూడా సంతోషపడతారు కదా. అట్లా అనేసి 2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తున్నారు. జూలై 18వ తేదీన మొదట విడతగా ₹1,00,000 అయితే ఇలా ₹1,00,000 స్లాబ్ వరకు రుణమాఫీ రైతులకు చేస్తుర్రంట. ఏకకాలంలో రుణమాఫీలు చేశారు. దక్షిణ కొరియా పర్యాటకులతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాదు చేరుకున్న తర్వాత రెండో విడత సంబంధించిన నిధులు విడుదల చేస్తే అవకాశం ఉంది. అంటే అక్కడ పోయి వచ్చినాక నిధులను విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి మన సర్కార్, ఎవరు కాంగ్రెస్ సర్కార్, ఖమ్మం జిల్లా వైపు మండలంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొని 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తున్నట్లు తెలుస్తోంది. లేకుంటే ఆగస్టు 15న హైదరాబాద్లోని మూడో విడత రుణమాఫీ చేసే అవకాశం ఉంది. మూడో విడత రుణమాఫీ అవసరమైన నిధులపై దృష్టి పెట్టి ఈ మేరకు మూడో విడత రుణమాఫీ కోసము నిధులు సిద్ధం చేస్తోంది. మూడో దశలో భాగంగా మరో 6 లక్షల మంది రైతులకు రుణమాఫీలు చేయాల్సి ఉంటుందని, ఇందుకుగాను 6 కోట్ల పైన అవసరము పడుతుందని అంచనాలు వేస్తున్నారు. ఆగస్టు 6న బహిరంగ మార్కెట్ నుంచి ప్రభుత్వము 3 కోట్ల అప్పును తీసుకుంది. మరో 3 కోట్లు కోసము ఆర్బీఐ వద్ద అప్పు చేయనున్నది. ఈ రోజు జరిగే ఈ వేల ద్వారా రాష్ట్ర ప్రభుత్వము 3,000 కోట్లు అప్పును తీసుకోనుంది. ఆగస్టు 15తో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ హామీలు ముగుస్తాయంట. ఇంకా చూసిర్రా ఎంత కోట్ల అప్పు తెచ్చి రుణమాఫీలు ఆర్బీఐల దగ్గర తీసుకొచ్చి మన రైతన్నలకు రుణమాఫీ చేస్తే వాళ్ళు కూడా మంచిగా మనకు అందుబాటులో వాళ్ళ పంటలు వాళ్ళు ప్రాణాలు తీసుకునే రోజుల్లో ఉండే ఒకప్పుడు. ఇప్పుడు సంతోషంగా రుణమాఫీ అంటే కట్టేది ఏం లేదు. మాఫీ అప్పులన్నీ కట్ అవుతాయి. మళ్ళీ భూమిని మంచిగా దున్నుకొని పంట వేసుకొని పచ్చగా వండి చేసి రైతన్నలకు మంచి
ఆ ధర మాత్రం కరెక్ట్ ధరతో అమ్మితే తినేటోళ్ళకు కూడా మంచిదే. పురుగులు అడ్డమైన పురుగులు అవి వేసేయకుండా జర మంచిగా పంటని ఆర్గానిక్గా వండియర్రి. ఆవుతో వచ్చేటి వెనకటి కాలంలో ఆవు పేడ మొలం వీటితోనే పండించేవాళ్ళు. ఇప్పటికీ అప్పటోళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటుర్రు కదా. మన ఈ మొన్న కూడా సుకిర్నవాడ మాంకల్లమ్మ తల్లి బోనాలప్పుడు అమ్మవారు తెల్లారి జాతర రోజు రంగంలో చెప్పింది కదా, ఆరోగ్యానికి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే అప్పటోళ్ళు అనేది ఆవుకు సంబంధించినవి అన్నీ వేస్తుండే. ఇప్పటోళ్ళు ఏం చేస్తుర్రు, ఒక 15 రోజుల పంట రావాలని అడ్డమైన మందులు వేసేసి పండిస్తారు. ఆ పంటలన్నీ తిని అందరికీ జబ్బులు, చిన్నపిల్లల నుంచే రోగాలు రావడము, షుగర్లు రావడము, గుండె నొప్పులు రావడం ఇవన్నీ వస్తున్నాయి ఈ కూరగాయలు ఫుడ్ ద్వారా. ఆ కూరగాయలను ఆర్గానిక్ అంటే ఇంత నీళ్ళు ఇంత పెండ, ఇదే మనకప్పుడు ఆవు పెడకలు అటుతోనే మంచిగా పండిస్తే గట్టిగా ఉండేటోళ్ళు. ఇప్పుడు తొందరగా పంట రావాలా, సంవత్సరానికి 4-5 పంటలు వేసేసి తిందాము బతికేద్దామని అనుకుంటారు. కానీ చాలామందికి రోగాలు వచ్చి అది సంవత్సరం నిండక ముందుకే చచ్చిపోతున్నారు. రోగాలు, నొప్పులు ఎవరు చూసినా దవాఖానలకు కూడా ఇవే ఉంటున్నాయి. జర రైతన్నల చూసి, ఎందుకంటే మీకు మన సర్కార్ రుణమాఫీ చేస్తుంది కాబట్టి మీరు అప్పులకు కూడా అవసరం లేదు. ఉన్న భూమిలో మనుషులకు మంచి పంటను వేయండ్రి, మందు మాపు లేని పంట వేయండ్రి. అది తిని అందరం ఆరోగ్యంగా ఉండడానికి. ఎందుకంటే మీకు సలాం కొట్టాలి, మీరే మా కడుపులు నింపుతురు కాబట్టి మీ కడుపులు నింపిన వాళ్ళకు కాంగ్రెస్ సర్కారు ఆలోచించి మీరు 10 మందికి చూస్తారు అనేసి మీకు రుణమాఫీలు చేస్తారు. మీరు కూరగాయలు జర మంచిగా మందులు లేకుండా పండేయండ్రి. ఆర్గానిక్గా అంటే మన ఉన్న భూమిల్నే మనం ఏదైతే వాడుకుంటామో వాటి వల్ల ఆవు మలమూత్రాలతో చేస్తారంట, చాలా ఆరోగ్యం అంట. గట్లా చేయండి. మీ రైతన్నులందరికీ దండాలు పెడుతున్నాం. కాంగ్రెస్ సర్కారు కూడా దండాలు పెట్టాలి. ఎందుకంటే మన రైతన్నలు కాపాడుతురు, వాళ్ళ ద్వారా మాకు ఫుడ్ వస్తుంది, మా అందరు ఆరోగ్యాలు కూడా కాపాడుతురు. జై కాంగ్రెస్, జై తెలంగాణ. శుభవార్త. ఆగస్టు 15 3వ విడత రుణమాఫీలు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ కాంగ్రెస్. నాకు అందిన వార్త సోషల్ ద్వారా మీకు అందించాలని. రైతులకు శుభవార్త. ఆగస్టు 15 3వ విడత రుణమాఫీలు. మన తెలంగాణ సర్కారు రైతులకు 3వ విడత రుణమాఫీలు అయితే విడుదల చేస్తుండ్రంట. అది చూద్దాం పట్టుండ్రి. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా రైతులకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం అయితే రుణమాఫీ చేస్తుందంట. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల లోపు రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిండ్రు మన కాంగ్రెస్ సర్కారు.